ఈ టీ20 ప్రపంచ కప్ లో భారత్ పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అని కొన్ని రోజులుగా ఉత్కంఠ నెలకొనగా ఇప్పుడు దానికి తెరపడింది. టీమిండియాతో మ్యాచ్ ఆడబోమని బెదిరించిన పాక్ ఐసీసీ జోక్యంతో తల వంచింది. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ను చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. షెడ్యూల్ ప్రకారం ఫిబ్రవరి 15న కొలంబో వేదికగా భారత మ్యాచ్ ఆడతామని పేర్కొంది. మామూలుగానే భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే ఉండే హంగామానే వేరు. కొన్ని రోజుల ముందు నుంచి ఆ మ్యాచ్ కి సంబంధించి చర్చల్లో మునిగిపోతారు అభిమానులు. పాక్ బహిష్కరణ డ్రామా తర్వాత చిరకాల ప్రత్యర్థులు తలపడడంతో ఆదివారం జరగబోయే దయాదుల సమరానికి మరింత క్రేజ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రపంచ కప్ లో పాకిస్తాన్ పై భారత్ రికార్డు ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం. ఇప్పటి వరకు 9 టీ20 ప్రపంచ కప్ లో జరగ్గా పాకిస్తాన్ పై భారత్ తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించింది. టోర్నీ ఆరంభమైన 2007 నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య 8 మ్యాచ్లు జరగ్గా టీమిండియా ఏకంగా 7 మ్యాచ్ల్లో విజయ డమ్మరకం మోగించగా పాక్ ఒక్కసారే 2021లో గెలిచింది. ఓవరాల్ గా రెండు జట్ల మధ్య 16 టీ20లు జరగ్గా భారత్ 13 మ్యాచ్లు విజయం సాధించగా పాక్ 3 మ్యాచ్ల్లో గెలిచింది. 2007 వరల్డ్ కప్ లో 2 సార్లు తలబడగా విజయం భారత్ నే వరించింది. ఆ ఎడిషన్ ఫైనల్లో పాక్ నే వాడించి టీమిండియా తొలి టైటిల్ ను ముద్దాడింది. 2024 వరల్డ్ కప్ లో పాక్ తో జరిగిన మ్యాచ్ లో భారత్ 119 పరుగులకే ఆల్అౌట్ అయిన లక్ష్యాన్ని కాపాడుకుంది. బుమ్రా 3, హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో అదరగొట్టడంతో భారత్ 6 పరుగుల తేడాతో విజయం సాధించింది. 2012 టీ20 ప్రపంచ కప్ లో కొలంబో వేదికగా జరిగిన సూపర్ 8 మ్యాచ్ల్లో భారత్ 8 వికెట్ల తేడాతో పాక్ ను చిత్తుగా వాడించింది. ఇప్పుడు మ్యాచ్ అక్కడే జరగబోతుంది. మళ్లీ చిరకాల ప్రత్యర్థిని మట్టి కరిపించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ప్రస్తుతం భారత జట్టులో ఉన్నవారిలో పాక్ పై టీ20లో అత్యధికంగా తిలక్ వర్మ 3 ఇన్నింగ్స్ లో 130 పరుగులు చేశాడు. ఓవరాల్ గా కోహ్లీ 492 11 మ్యాచ్ల్లో టాప్ లో ఉన్నాడు. భారత తరపున హార్దిక్ పాండ్యా అత్యధికంగా 15 వికెట్లు పడగొట్టాడు. అత్యుత్తమ ప్రదర్శన 3/8.